ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. తులా రాశివారికి జూన్ 13, 14, 15 తేదీల్లో మీకు జరుగబోయేదాన్ని తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. తులా రాశివారు కాసేపు పనులన్నీ పక్కనపెట్టి ఒక 10 నిమిషాలు వీడియో ఓపికగా వింటే ఈ వీడియో ద్వారాగా ఈ 3 రోజుల్లో మీకు ఏం జరగబోతుంది, ఎక్కడికి వెళ్తారు, ఎవరిని కలుస్తారు, ఇలాంటి మంచి విషయాలన్నీ కూడా తెలుస్తాయి. అలాగే మీ పరంగా కొన్ని పరిహారాలు కూడా ఉన్నాయి. వాటి వల్ల మీ దోషాలను తొలగించుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. రాశి చక్రంలో తులా రాశి 7వ రాశి. తులా రాశికి అధిపతి శుక్రుడు. అంటే శుక్ర గ్రహం యొక్క అనుగ్రహం వీరిమీద పుష్కలంగా ఉంటుంది. శుక్ర గ్రహానికి అధిపతి లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా వీరిమీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తుల రాశిలో పుట్టినవారిలో చాలామందికి చేతిలో ఎప్పుడూ ధనం అనేది ఉండగలదు. వారు ఎంత డబ్బు ఖర్చు చేసినా ఏదో ఒక రూపంలో ఆ డబ్బు తిరిగి వారిని చేరుతుంది. వీరికి ఎవరో ఇచ్చిన దానం కావచ్చు, లేదా తాము చేసిన చిన్న పనినుంచి వచ్చిన ఆదాయం కావచ్చు. ఎలాగైనా సరే వీరికి ధన ప్రాప్తి ఎప్పుడూ తక్కువగా ఉండదు. ₹1 వచ్చిన చోట ₹2 వచ్చాయని అనిపించే స్థితి వీరి జీవితంలో ఉంటూనే ఉంటుంది. అదే తులా రాశివారి ప్రత్యేకతగా చెప్పవచ్చు. అదృష్టం అనేది తులా రాశివారికి రాశిపరంగా పుష్కలంగా ఉంది. అయినప్పటికీ కూడా వీరి జీవితంలో కష్టాలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే కష్టపడితేనే వీరికి ఆ ధనం అనేది చేతికి అందుతుందన్నమాట. ఏదైనా ఒక స్థిరాస్తుల రూపంలో కావచ్చు, లేదా పెద్దలు సంపాదించి ఇచ్చినదైనా కావచ్చు, లేకపోతే భార్య తరపు నుంచి వచ్చినదైనా కావచ్చు. ఇలా ఏదో ఒక రూపంలో ధనం వస్తుంది. కానీ తక్కువగానే అనిపిస్తుంది. ఎప్పటికైనా తులా రాశివారు తాము చేయాల్సిందే చేయాలి. వీరే కష్టపడాలి. వీరే సంపాదించాలి. తాము చేసిన దానికి తగ్గట్టుగా కష్టమే ఎక్కువగా మిగులుతుంది. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. కష్టపడిన తర్వాత కూడా ఆ కష్టానికి తగిన ప్రతిఫలం రాకపోవడం చాలామంది తులా రాశివారు అనుభవిస్తున్న సత్యం. చేసిన పని కన్నా తక్కువ ఆదాయం రావచ్చు, లేదా ఏదైనా పనిలో ఫెయిల్యూర్ కూడా ఎదురవవచ్చు. ఇలా జరుగుతుంది. కానీ తులా రాశివారి నిజమైన లక్ ఏంటంటే వీరు ఏ పని చేసినా ఆ పని అనేది బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. వారు చేసే పనిలో శ్రద్ధ పెట్టి పర్ఫెక్ట్గా చేయగలవారు. వీరికి కలుసుబాటు బాగా ఉంటుంది. ఒక్కసారిగా పట్టుదలగా మొదలుపెట్టారు అంటే ఆ పని వాళ్లను వదిలిపోదు. వాళ్లు వదిలేస్తే తప్ప వాళ్లని వదిలి ఏదీ వెళ్లదు. తులా రాశివారి జాతకం చాలా వరకు పర్ఫెక్ట్గా ఉండే అవకాశం ఉంటుంది. వీరికి ఉండే అసలైన అదృష్టం ఏంటంటే వీరిని వెతుక్కుంటూ అదృష్టమే దగ్గరికి వస్తుంది. తులా రాశివారు అంటే బయటకు నవ్వుతూ లోపల బాధల్ని మౌనంగా మోసుకునేవారు. ఎవరికీ బాధ ఇవ్వకుండా, ఎవరిమీద ఆధారపడకుండా ఏకాంతంగా తానొక ప్రపంచమై బతికేవారు. అసలు తుల రాశివారు ఒక నిర్ణయం తీసుకునేలోపే 10 కోణాల్లో ఆలోచించి అర్థం చేసుకుని తన చేత చేసిన పనికి ఎవరికీ ఇబ్బంది కలగకూడదు అన్న బాధ్యతతో బతికేవారు. వాళ్ల తలపుల లోతు ఎవ్వరూ గ్రహించలేరు. కాని వాళ్లు మాత్రం అందరినీ అర్థం చేసుకుంటారు. ఇలాగే జీవితం నెమ్మదిగా సాగుతోంది అనుకున్న సమయంలో జూన్ 13, 14, 15 తేదీల్లో ఒక్కసారిగా ఓ మార్పు కనిపిస్తుంది. అది ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. జూన్ 13వ తేదీ తులా రాశి వారికి ప్రశాంతంగా ప్రారంభమవుతుంది. గత కొన్ని రోజులుగా మనస్సులో వేసుకున్న భారం ఇవార కాస్త తగ్గనట్లుగా అనిపిస్తుంది. ఎవరి మాట అయినా, లేకపోతే ఎవరో చెప్పిన ఒక మంచి విషయం అయినా మీ మనసు తేలికగా మారేందుకు సహాయపడుతుంది. ఇవార ఉదయం నుంచి ఒక స్పష్టత కలుగుతుంది. ఇప్పటివరకు అంత సులభంగా పూర్తవుతాయని అనుకోని పనులు ఇవార సరళంగా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. కొంతమందికి చాలా కాలంగా నిలిచిపోయిన పని, లేకపోతే నిక్షేపాల గురించి ఆలోచిస్తున్న విషయాలు ఇవాళ ఊహించని విధంగా ముందుకు జరగొచ్చు. ఎవరైనా మనసు పెట్టుకుని దూరమైన వ్యక్తి ఉంటే వారి నుంచి సందేశం వచ్చే అవకాశం ఉంది. సర్దుబాటు కోసం నువ్వు ప్రయత్నించకపోయినా అవకాశం మాత్రం వస్తుంది. పనుల్లో చురుకుతనం ఉంటుంది. వెంట ఉన్నవారి సహకారం కూడా ఇవార అందుతుంది. పెద్దల నుండి ప్రశంసలు లభించవచ్చు. ఇది నీలో కొత్త నమ్మకాన్ని కలిగస్తుంది.
ఆర్థికంగా పెద్దగా మార్పు కనిపించకపోయినా అనుకోని చోట్నుంచి కొంత రూపాయి వచ్చే అవకాశముంది. నిన్నటి నుండి ఆగపోయిన డబ్బు అయినా కావచ్చు, లేదా ఎవరో ఇచ్చే తక్కువ సహాయం అయినా కావచ్చు. అది ఈ రోజునే అవసరమైన చోట ఉపయోగపడుతుంది. ఇంటి విషయాల్లో తల్లిదండ్రుల మాట వినాలి. వాళ్ళ మనస్సు గాయపడకుండా ఉండేలా మాట్లాడాలి. కుటుంబ సభ్యులంతా కలిసికట్టుగా ఉండేలా చూస్తే ఈ రోజు ఎంతో శుభఫలితాలను ఇస్తుంది. వాహనం నడిపేవారు దారి మధ్య అప్రమత్తంగా ఉండాలి. మధ్యాహ్నం తరువాత ఏ చిన్న అజాగ్రత్తైనా ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నవారికి ఈ రోజు మంచి రోజు. తన మనస్సులోని మాటను హత్తుగా చెప్పాలనిపిస్తుంది. మీరు చెప్పే మాటలపై వారు చూపే స్పందన మీ ఆశలకు దగ్గరగా ఉంటుంది. ఈ రోజు ధైర్యంగా ముందుకు సాగాలి. నీకు తగిన ఫలితాలు సమయానుకూలంగా లభిస్తాయి. శుభంగా భావించదగ్గ వర్ణాలు పసుపు, ఆకుపచ్చ మరియు శుభ సమయం సాయంత్రం 4:45 నుండి 6 గంటల వరకు. జూన్ 14వ తేదీ తుల రాశివారికి భావోద్వేగాలతో కూడిన రోజు. ఉదయం చిన్న విషయం గుండెను తాకేలా ఉంటుంది. అదంతా బాధ కలిగించేదే కాదు, ఒక గుర్తుదొరకని భావన. గతంలో ఎవరో ముచ్చటగా అన్న మాటలు గుర్తొస్తాయి. ఈ రోజు నీలో ఓ విశేషమైన స్పందన ఉంటుంది. కొందరికి ప్రేమలో ఉన్న వ్యక్తి నుంచి అనుకోని కాల్ రావచ్చు. లేకపోతే ఆత్మీయుడిగా అనిపించే వ్యక్తి ఏదైనా సహాయం కోసం నిన్ను ఆశ్రయించవచ్చు. ఇవాళ అనుకున్న పనుల్లో అంచనాలకు తక్కువ ఫలితాలు లభించవచ్చు. ఇది చూసి నిరాశ పడకూడదు. నీ కృషి విలవిలలాడుతున్నట్లే అనిపించినా ఫలితాలు మాత్రం కొంచెం ఆలస్యం అయి కనిపిస్తాయి. వివాహితులు జీవిత భాగస్వామితో అనవసరమైన మాటలతో మనసుల దూరం తీసుకోకూడదు. ఈ రోజు మాటలకంటే మౌనం బాగుంటుంది. వారి వైఖరి పట్ల సహనంతో ఉండడం అవసరం. ఆర్థికంగా ఈ రోజు నిలకడగా ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు మళ్లీ వాపసు వచ్చే సూచనలు ఉన్నాయి. వైద్యానికి సంబంధించిన ఖర్చులు కూడా ఊహించని సమయంలో రావచ్చు. కావున ఖర్చుపై కొంచెం జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో ఉన్నవారు పని ఒత్తిడి అధికంగా అనిపించవచ్చు. ఆకస్మికంగా కొత్త పని అప్పగించే అవకాశం ఉంది. అయితే అలాంటి బాధ్యతలు నీ ప్రతిభను చూపించే వేదికగా మారతాయి. వ్యాపారస్తులకు ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కొంతమందికి ముసురు తొలగిన తర్వాత వెలుగులు కనిపించే అవకాశముంది. అంతటా ఒక స్థిరత ఏర్పడుతుంది. విద్యార్థులు తమ చదువుపై మరింత దృష్టి పెట్టాలి. తరగతి గమనించడం లోపిస్తే తర్వాత జ్ఞానం లోపిస్తుందని గుర్తించాలి. ప్రేమలో ఉన్నవారు తన మనస్సులోని గూడు నీకు తెరవాలనిపిస్తుంది. కాని ప్రతిస్పందన కాస్త ఆలస్యం కావచ్చు. అది ప్రేమ లేనిదని కాదు, కాస్త అయోమయం అనే అర్థంలో తీసుకోవాలి. శరీరానికి జాగ్రత్త అవసరం. తలనొప్పి, అలసట వంటి సమస్యలు చిరాకు కలిగించవచ్చు. కొరికి తినే పదార్థాలను మానుకుని నీటిని ఎక్కువగా తాగితే మంచిది. శుభరంగులు తెలుపు, లేత గులాబీ మరియు శుభసమయం ఉదయం 9 గంటల నుంచి 10:45 వరకు ఉంటుంది. జూన్ 15వ తేదీ తులారాశివారికి ఒక కొత్త ఆరంభానికి సంకేతంగా ఉంటుంది. మనస్సులో ఏదో కొత్త ఆశ అనేది కలుగుతుంది. అనుకున్న పనులు ఒకదాని వెంట ఒకటి జరగడం మొదలవుతుంది. ఎంతో కాలంగా ఆగపోయిన విషయం ఒకటికి పరిష్కారం దొరికినట్టు అనిపిస్తుంది. ఈ రోజు పెద్దల ఆశీర్వాదం ఎంతో శక్తిని ఇస్తుంది. తల్లిదండ్రుల మాట వినిపించని వాడైనా ఈ రోజు వారు చెప్పిన సూచన అనుసరిస్తే కష్టతరమైన పని కూడా తేలికగా పూర్తవుతుంది. ఆర్థికంగా ఈ రోజు మంచి సమయం. అనుకోని విధంగా ఓ లాభం కలిగే అవకాశం ఉంది. కొందరికి పాత రుణ భారం తగ్గుతుందో, లేకపోతే ఎవరో అప్పుగా ఇచ్చినది తిరిగివ్వగలిగే అవకాశముంటుంది. ఇవే ధైర్యానికి ముద్దు పెడతాయి. ఉద్యోగస్తులకు ఈ రోజు ఓ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. బదిలీ సంబంధిత విషయమా కావచ్చు, లేక కొత్త బాధ్యతలు కావచ్చు. నీవు ధైర్యంగా ముందడుగు వేసినప్పుడే ఆ మార్పు నీకు మంచి మార్గాన్ని తెస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ రోజు దోబుచులాడే పరిస్థితి ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకునే ముందు ఓలకబోసుకుని ఆలోచించాలి. ఒక్క తప్పు కూడా లాభాన్ని నష్టంగా మార్చే అవకాశం ఉంటుంది. ప్రేమలో ఉన్నవారికి ఈ రోజు ఒక చక్కని అనుభూతి. తన మనస్సులో దాగన మాట బయటకు రావచ్చు. ఓ చిన్న పదం కాని, ఓ చిన్న చిరునవ్వు కాని మీ ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తుంది. కాస్త నెమ్మదిగా మాట్లాడితే ప్రేమ మరింత లోతుగా మారుతుంది. విద్యార్థులకు ఈ రోజు చదువు మీద ఆసక్తి పెరుగుతుంది.
గతంలో అర్థం కాలేదని వదిలేసిన విషయాలు కూడా ఇవార సులభంగా అర్థమవుతాయి. ఈ రోజు వేసే సమయం విద్యారంగంలో శుభఫలితాలకు దారి తీస్తుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న జాగ్రత్తలు అవసరం. ఆహారపు అలవాట్లను నియంత్రించాలి. చాలామందికి ఉదర సంబంధిత సమస్యలు రావచ్చు. తక్కువగా తినాలి, నెమ్మదిగా తినాలి. శుభరంగులు ఆకుపచ్చ, గోధుమ మరియు శుభ సమయం మధ్యాహ్నం 2 గంటల నుండి 3:40 వరకు ఉంటుంది. తుల రాశివారు చేసే ప్రతి పని ఫలితం ఇవ్వకపోయినా ఈ 3 రోజుల్లో మాత్రం ఒక చిన్న పని కూడా పెద్ద ఫలితం తీసుకొస్తుంది. పనిలో చిన్న విజయం మీలో కొత్త ధైర్యాన్ని నింపుతుంది. ఇప్పటివరకు నడుస్తున్న ఒత్తిడికి తల్లిదండ్రుల మాటలు ఓ ఔషధంలా పనిచేస్తాయి. వారి ఆశీర్వాదం అనుకోని శుభవార్తల వైపు తీసుకెళ్తుంది. ఎవరి ప్రేమలో ఉండి ఉంటారో మీరు ప్రేమించే వ్యక్తి మౌనం నుంచే ఓ మాట వినిపిస్తుంది. తన కనుల మధ్య దాగన నిజం ఇప్పుడు బయటపడుతుంది. బంధువుల ఇంట్లో శుభకార్యానికి ఆహ్వానం వస్తుంది. ఓ పెళ్లి, నిశ్చితార్థం, గృహప్రవేశం లాంటి శుభవార్త మీకు ఆనందాన్నిస్తుంది. ఆరోగ్యపరంగా గతకొంత కాలంగా ఉన్న చికాకులు చాలామందికి మందు ప్రభావంతో తగ్గడం మొదలవుతుంది. ఒక స్థిరాస్తి విషయమై నెలలుగా ఆగపోయిన పని ఇప్పుడు తేలిపోతుంది. క్లారిటీ వస్తుంది. ఇల్లు అమ్మకంగానీ, రిజిస్ట్రేషన్ కానీ నిరీక్షణకు ఫలితం దొరుకుతుంది. విద్యార్థులు తాము చదివినదే కాని గుర్తుపట్టలేక ఇబ్బంది పడితే ఇప్పుడు సునాయాసంగా జ్ఞాపకం వస్తుంది. ఓ చిన్న పరీక్ష కూడా బాగా పాస్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లుగా మీరే మీ బాధను మోస్తూ వచ్చారు. ఇప్పుడు మాత్రం ఆ బాధను ఎవరో ఒకరు మీతో పంచుకుంటారు. వారు మౌనంగా అయినా మీవైపు ఆదరంగా ఉంటారు. అది మీ వారిగా భావించే ఎవరైనా కావచ్చు. తులా రాశివారికి పాటించవలసిన పరిహారాలు. తులా రాశికి అధిపతి శుక్రుడు. అందుకే శుక్రగ్రహం అనుకూలంగా ఉండాలి అంటే అలంకార ప్రియత, శుభ్రత మరియు అందం వైపు ఆకర్షణ ఇవి లోపించి ఉండకూడదు. ఇంటిని శుభ్రంగా ఉంచడం, శరీరాన్ని సుగంధంగా ఉంచడం పరమావశ్యకము. రోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే తులసి దగ్గర దీపం వెలిగించడం ద్వారా వాతావరణ శుద్ధి కూడా జరుగుతుంది. శరీరానికి, మనసుకు శాంతి కలుగుతుంది. ప్రతి శుక్రవారం పాలు కలిపిన నీటితో అభిషేకం చేయాలి. వెంకటేశ్వర స్వామికి లేదా లక్ష్మీదేవికి. ఆ అభిషేకం తర్వాత పాలనే ఆచమనం చేసుకోవడం ఒక పవిత్ర పరిరక్షణగా పనిచేస్తుంది. గురువారం, శుక్రవారం రోజుల్లో వెండి పాత్రలో నీళ్లు దానమివ్వడం లేదా పసుపుతో సహా గోమాతకు గోధుమలు వేయడం శుక్రదోషం తగ్గడానికి ఎంతో ఉపయోగపడుతుంది. గోరింటాకు మొక్కకు నీళ్లు పోసి ఓం శుక్రాయ నమః అని ఒక్కసారి ప్రణవించడం ధనదోషాలను తొలగించగలదు. శుక్రుని అనుగ్రహం కోసం ఒకసారి శుక్రవారం సాయంత్రం సమయంలో గుడిలో లక్ష్మీదేవి పాదాల వద్ద చిన్న చీర సమర్పించండి. చాలా నిశ్శబ్దంగా మీ కోరికను మనసులోనే చెప్పండి. అమ్మవారికి తెల్ల బొట్టు వేసి, తెల్ల వస్త్రాలు ధరించి పూజ చేయడం వారి కరుణను పొందడానికి మార్గం. ఒక్క పూట అన్నదానం, ఒక్క పూట పసుపు దానం శరీర కాంతి, చిత్తశుద్ధికి మార్గం. ప్రతిరోజూ ఒక మంచి మాటతో మొదలుపెట్టి, ఒక మంచి పనితో ముగించుకుంటే ఆధ్యాత్మిక పరిరక్షణ సహజంగా కలుగుతుంది. శుక్రుడు అనేది ప్రేమ, శాంతి, కృతజ్ఞతల గ్రహం. ఇతరులపై ప్రేమతో స్పందించినప్పుడు శుక్రుడు సహజంగా ప్రసన్నమవుతాడు. తులా రాశి గురించి తెలుసుకున్నాం కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్. ధన్యవాదములు.